హాయ్ అండి, అందరికీ నమస్తే. హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా! మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయాము. సో, మార్నింగ్ నుంచి సర్దుతుంటే మధ్యాహ్నం అయిపోయిందనమాట బయలుదేరేసరికి. ఇంతకుముందు ఏంటంటే మా మున్నాగాడు నావి మామూలుగా కొన్ని కొన్ని సర్దేసుకునేవాళ్ళము. బట్ ఈసారి ఏంటంటే మా చిన్నోడితో అయితే ఎక్కువ టైం అయితే అయిపోయింది. వాడికి స్నానం చేయించడం, నెక్స్ట్ వచ్చేసి వాడి బట్టలు, మెడిసిన్స్, వాడి ఉయ్యాలకి సంబంధించినవి అవన్నీ అయితే తీసుకొచ్చేస్తున్నాము. ముడ్డికి మొత్తం అయితే నిండేసింది మాది, అలా ఉంది. సో, అక్కడక్కడ మధ్యలో ఏంటి అంటే ఏమేం కావాల్సినవో అవన్నీ తీసుకెళ్తున్నాము. వాటర్ మిలన్ అయితే అక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముంజికాయలు అయితే అమ్ముతున్నారు, ఇక్కడ కూడా తీసుకున్నాము. మా ఊరికి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఒక 6-7 కిలోమీటర్స్ అయితే మా ఊరు కూడా వచ్చేస్తుందనమాట. సో, మా చిన్నోడైతే పడుకున్నాడు, కొంచెం సేపు ఏడిపించాడు కారు ఎక్కిన తర్వాత. ఇక మేము ఉండే దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి 1 అవర్ పడుతుంది. సో, 30 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. నేను చెప్పులు తీసుకుందాం అనుకున్నాను, అక్కడికెళ్ళి తీసుకోపోయేసరికి వాడు ఏడుస్తున్నాడనమాట. సో, ఇక అవ్వలేదు, వెంటనే అయితే తీసుకోకుండానే వచ్చేసాను. ఎందుకంటే మా చెల్లి పెళ్ళుంది. సో, ఇక మళ్ళీ నేను వెళ్ళను కదా అనేసి తీసుకుందామంటే షాపింగ్ కూడా చేయనివ్వలేదు నన్ను. ఇక ఇంటికైతే వచ్చేసాము. అమ్మ ఇక్కడ బగారా రైస్, చికెన్ అయితే చేసేసింది, చికెన్ ఫ్రై. ఇక ఇంటికి రాంగ్లోనే ఏంటి అంటే నాకు ఎప్పుడు మా అమ్మ ఏం చేసింది అనే చూసుకునేదాన్ని. బట్ ఈసారి ఏంటి అంటే నాకు రెస్ట్ దొరుకుతుంది అన్న హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి రాక 1.5 మంత్ అవుతుంది. సో, చాలా రోజులు అయిపోయింది. అమ్మ కూడా ఇక నా దగ్గరికి రాలేదు. సో, ఇంట్లో పనులు ఉంటాయి కదా, పొలం పనులు అవి ఇవి ఉంటాయని ఇక రాలేదు. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. చూడండి, ఒకసారి దిండు మీద పడుకున్నాడు, అది కూడా బోర్లో. ఈ మధ్య ఎక్కువ బోర్లో పడుకుంటున్నాడు. సో, అలా అయితే నేను ఎక్కువసేపు పడుకుంటున్నాడు అనమాట. నా కాళ్ళ మీద దిండు పెట్టేసి బోర్లో పడుకోబెట్టాను. సో, ఇక పడుకున్నాడు. ఇక మళ్ళీ అదే పిల్లోతో అయితే అలా అయితే పడుకోబెట్టేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ అయితే ఇక్కడైతే టీ అయితే పెట్టేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటి అంటే కంపల్సరీ ఈవినింగ్ టైంలో టీ ఉంటుంది, ఏదో ఒకటి స్నాక్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ సోఫా వచ్చేసి ఈ మధ్యనే తీసుకొచ్చేసారు. ఈ సోఫా, అలాగే మా చిన్నోడు పడుకున్నాడు కదా పరుపు, సో అయితే తీసుకొచ్చేసారు. మా చిన్నోడు మంచం అయితే అలవాటు చేయలేదు, బోర్లా పడుతున్నాడు కదా, బోర్లా పడి మళ్ళీ ఇంకొక వైపు పళ్ళు తిరుగుతున్నాడు అనమాట. ఇక అందుకనేసి అక్కడ కూడా నేను మా ఇంటి దగ్గర కూడా మంచం మీద పడుకోబెట్టలేదు. సో, పరుపు మీద కిందే పడుకోబెడతాను. ఇక అమ్మ వాళ్ళు కూడా ఇక అందుకే తీసుకొచ్చేసారు. ఇక్కడ ఏంటి అంటే అమ్మ చాయ్ పెట్టేసింది, ఇక పల్లీలు కూడా వేయించింది అనమాట, వేరుశనగకాయలు వేయించుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇంకొంచెం వేయించాలి అనిపించేసింది. సో, నేను తినే సమయంలోనే ఇక మా చిన్నోడు కూడా లేచాడు. ఇక తొందరగా టీ తాగేసి, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, వాడు ఎందుకు మధ్యాహ్నం టైంలో బాగా ఏడిపిస్తున్నాడు అనమాట. అక్కడ కూడా అంతే అయ్యేది నాకు. మధ్యాహ్నం టైంలో లేవంగానే కొంచెం సేపు అటు ఇటు తిప్పేదాన్ని, ఒక 1 అవర్ వరకు. వేడి ఎక్కువగా ఉన్న టైంలో వాడు సరిగ్గా నిద్రపోవట్లేదు. ఇక మా నాన్న చూడండి, కోతి పిల్లని ఎక్కించుకున్నట్టు పైన ఎక్కించుకుని అటు ఇటు తిప్పుతున్నారు. వాడైతే మా నాన్నకి ఎక్కువ కనెక్ట్ అయిపోయాడు. ఏదో మా నాన్నకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టు, ఏదో మాట్లాడాలనేటైతే మా నాన్నకి వెళ్ళి చూడడం, అనడం అయితే చేస్తున్నాడు. చూడండి ఎలా కూర్చున్నాడు. ఇక మా మున్న అయితే బయట అయితే ఇలా అయితే బాల్తో అయితే ఆడుకుంటున్నాడు. మేము రాక 1.5 మంత్ అవుతుంది కదా. సో, వాడిని చూడక కూడా ఎక్కువ రోజులు అయిపోయింది మా నాన్నకి. హాస్పిటల్లోనే 8 డేస్ అయితే ఉండాల్సి అయితే వచ్చేసింది ఇంతకుముందు. సో, అది పెద్ద షాక్ లాగా అనిపించేసింది. చిన్నోడు కదా, మా ఉన్న టైంలో నేను ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళింది లేదు. బట్ ఇక్కడికి కూడా ఇంజక్షన్ అనేది తెలియదు. బట్ మా చిన్నోడి విషయంలో అలా అవ్వలేదు. సో, అందులో చిన్నగా ఉండే 3-4 మంత్సే అవుతుంటప్పుడు హాస్పిటల్లో అన్ని డేస్ ఉండడం చాలా కష్టంగా అనిపించేసింది. సో, మైండ్ కూడా నాకు చాలా డిస్టర్బ్ అనిపించేసింది అన్ని రోజులు ఉండడం. సో, ఇంజక్షన్స్ పెడుతుంటే వాడు ఏడవడం నేనే చూసి తట్టుకోలేకపోయాను. సో, ఆ టైంలో అమ్మ వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారనమాట. తర్వాత ఇక మళ్ళీ 1.5 మంత్ తర్వాత వచ్చాను కదా. సో, ఇక వాడిని చూసుకుంటూ మా నాన్న అటు ఇటు ఆడిపిస్తున్నారు. పొలం పనులు కూడా అయిపోయాలండి. తోట కొంచెం ఉంది, అంటే మిరపకాయలు తక్కువే ఉన్నాయి, ఇక కోపిస్తున్నారు. అదొక పని అయితే అయిపోతుంది. ఇక్కడ ఇంటి ముందు ఏంటంటే రేకులు వేయాలి. ఇంతకుముందు కొట్టం ఉండేది, ఇక్కడైతే రేకులు అయితే వేస్తారు ఇప్పుడు. ఇక మా చిన్నోడు పడుకున్న తర్వాత ఇంటి ముందు మల్లె చెట్లు, అలాగే అటువైపు కూడా మల్లె చెట్లు అయితే ఉన్నాయి, అవి అయితే కోయాలి అనేసి నేనైతే వచ్చేసాను. చూడండి మల్లె చెట్టుకి ఎన్ని మల్లె మొగ్గలు అయితే ఉన్నాయో. మా అమ్మ రోజు ఎవరికొకరికి ఇస్తూనే ఉంటుందన్నమాట. సో, వాళ్ళకి ఇవ్వని కూడా మిగిలినవి మా నాన్న మా దగ్గరికి వచ్చినప్పుడల్లా పంపిస్తుంది, లేకపోతే ఎవరికో ఒకరికి అయితే పంపిస్తూ ఉంటుంది. ఎందుకు వేస్ట్ చేయడమా అనేసి.
నీళ్ళు కూడా మంచిగానే వస్తున్నాయి ఇప్పుడు. ఇక అందుకనేసి అన్ని మొక్కలకి నీళ్ళు అయితే పట్టేస్తుంది. అలాగే ఇంటి ముందు ఈవినింగ్ టైంలో అయితే మొత్తం అయితే కడిగేస్తుందనమాట. సో చల్లగా ఉంటుంది అలా చేస్తే నైట్ టైంలో. ఇక్కడ మల్లె మొగ్గలు అయితే నేనైతే కోస్తున్నాను. మా మున్నా గారిని వీడియో తీయమంటే రకరకాల యాంగిల్లో తీశాడు ఇక్కడ. సో ఇలా అయితే ఉంటుంది. నేనేంటి అంటే ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఫీల్ అయింది లేదు. అందులో ఎక్కువ రోజు హాలిడేస్ కదా, రెస్ట్ కూడా ఎక్కువ మంచిగా తీసుకోవచ్చు. మా చిన్నోడిని ఎత్తుకొని ఏమవుతుందంటే రైట్ హ్యాండ్ మొత్తం పెయిన్ వచ్చేసింది అనమాట. సో అది కూడా ఒక రీజను. ఇక ఒకరోజు 2 రోజులే అన్నట్టు లెక్క పెట్టుకుంటూ ఉన్నాననమాట. హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ మా హస్బెండ్ కూడా హాలిడేస్ ఇస్తే పంపిద్దాము అన్నట్లే ఉన్నారు. సో నా గురించి అర్థమైపోతుంది. నైట్ టైం నిద్ర ఉండట్లేదు. ఇక మధ్యాహ్నం డే మొత్తము ఇక వాటితో పనులు, ఇంట్లో పనులు అవే సరిపోతున్నాయి కదా. సో ఇక అందుకనేసి ఇక హాలిడేస్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మమ్మల్ని అయితే ఇంటికైతే పంపించేశారు. సో హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే మొత్తము ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయి కదా, అటువైపు మొత్తం పుదీనా ఉంది అనమాట. సో నేను లాంగ్ వీడియో పెడతాను నెక్స్ట్ టైం ఇంటి ముందు చెట్లు అవన్నీ లాంగ్ వీడియో పెడతాను, అప్పుడైతే చూసేయండి. ఇంటి ముందు మొత్తం చెట్లు ఏమేమి ఉన్నాయో మా అమ్మ ఈ మధ్య బెండ చెట్లు అవి కూడా అటువైపు అయితే పెట్టేసింది. సో అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ చెట్టుకు తక్కువే ఉన్నాయన్నమాట మల్లె మొగ్గలు. సో ఉన్నంత వరకు కోసాను. నాకేంటంటే పూలు కట్టడం రాదు, మా అమ్మే కట్టేసింది. ఇక పూలు కూడా ఎక్కువగా పెట్టాను నేను. సో ఇష్టమే, బట్ ఏంటి అంటే అవి పెట్టుకొని నలిగిపోతే ఇష్టం ఉండదు అనమాట. సో ఏదో చంపిన ఫీలింగ్ అన్నట్లు అయితే అనిపిస్తుంది. అందుకని పూలు ఎక్కువగా పెట్టాను నేను. పెట్టినా కూడా కొన్ని పిన్నిస్ ఉండే అంతే పెట్టుకుంటాను. ఇక పెళ్ళిళ్ళకి వాటికి వీటికి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. బట్ ఇక మ్యాక్సిమం అయితే ఇష్టం ఉండదు. అవి నలిగిపోయినా ఏదో చంపిన ఫీలింగ్తో ఉంటాను నేను. ఇక్కడైతే కోస్తున్నాను. నేనైతే వెరిజాజి కొన్ని అయితే దొరికాయి. సో అవైతే పెట్టుకున్నాను. ఇక ఇవన్నీ అయితే అమ్మ అయితే కట్టేసింది. సో ఈవినింగ్ టైంలో ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారనమాట పూల కోసము. మమ్మ ఏంటి అంటే అలా ఉండటం కన్నా వేరే వాళ్ళు ఎవరో ఒకరు ఇష్టపడతారు కదా పెట్టుకోవడం కోసము. ఇక అలా అయితే ఇచ్చేస్తుంది. సో ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏంటి అంటే ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. బట్ వీడియో తీయడానికి అవ్వదు. ఒకవేళ ఎవరైనా వీడియో తీస్తున్నా ఎందుకు తీస్తున్నారని అడుగుతూ ఉంటారనమాట. సో మనం పెట్టే నేను వీడియో పెడతాను, బట్ నా వీడియోకి వ్యూస్ అంతగా ఉండవు. సో మానిటైజేషన్ అయింది అనుకోండి, సో పెట్టిన ఒక విలువ ఉంటుంది. మానిటైజేషన్ లేదు, ఇంతమంది చూస్తున్నారని నవ్వుతారు అనేసి. సో ఇంతవరకు ఎవరికి నా ఛానల్ పేరు తెలియదు, నేను వీడియోస్ పెడతానని కూడా తెలియదు. సో ఎక్కువ మంది చూసారనుకోండి, ఈసారి ఎవరైనా అడిగితే అప్పుడు చెప్తాను నేను యూట్యూబ్ చేస్తున్నాను అనేసి. సో చాలామంది అడిగారు నేమ్ ఏంటి అనేసి, ఎవరికి చెప్పలేదు. ఏంటి అంటే నాకు టైం ఉన్నప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను, అది కూడా ఒక రీజను. సో అలా కాకుండా ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా పెట్టడం కోసము. అప్పుడప్పుడు మిస్ అవుతూనే ఉంది, బట్ ట్రై చేస్తున్నాను మా చిన్నోడితో అలా ఉండి కూడా. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది అయితే రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క వీడియోకి 100 మెంబర్స్ చూస్తూనే ఉన్నారంటే రెగ్యులర్గా ఎంతోమంది నేను ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సో అందులో కొంతమంది నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కదా. సో థ్యాంక్ యూ అందరికీ. నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. బట్ అప్పుడప్పుడు వీడియోస్ పెట్టలేదు, నా ఛానల్ పెట్టి కూడా 2 years అవుతుంది. బట్ నాకున్న భయాల వల్ల సో వీడియోస్ కొన్ని రోజులు ఆపేశాను. బట్ ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే పెడదామనేది చూస్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ తీసుకోవడం నా వల్ల కాక, సో అది రీజను. ఎవరైనా నెగిటివ్గా కామెంట్ పెడితే నేను తీసుకోలేను. సో సోషల్ మీడియా అంటే కంపల్సరీ నెగిటివ్ వస్తుంది, బట్ అలా ఉండకూడదు అన్నట్లు కొన్ని రోజులు ఆపేస్తూ ఉంటాను నా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడల్లా. సో అదొక రీజను. సో మా ఇంటి ముందు మొత్తం చూడండి ఎంత మంచిగా అయితే ఉంటుందో. ఇంటి ముందు ప్లేస్ బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇంటి ముందు ప్రహరీ తర్వాత కొంత ప్లేస్ అయితే వదిలేశారు వాస్తు కోసం అనేసి. ఇక మా నాన్న ఏం చేశారంటే పోయిందిలో వదిలేద్దాము అంటే మా అమ్మ ఒప్పుకోలేదు. సో చెట్లు వేయాలి, అక్కడ పూల మొక్కలు వేయాలి, కూరగాయలు వేయాలి అని గోల పెట్టేసింది. మా నాన్న అయితే ఎన్ని తిట్లు తిట్టారు, అన్ని తిట్లు తిట్టి తిన్న తర్వాత ఇదంతా అయిపోయిందనమాట. సో చాలా కష్టపడ్డది మా అమ్మ దీనికోసము. ఏంటి అంటే అలా ఖాళీగా వదిలేస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బైకులు పెడుతున్నారు, లేకపోతే గేదెలు ఉంటాయి కదా, సో గేదెలు తీసుకొచ్చి కట్టేయడము, ట్రాక్టర్లు అవి ఇవి పెట్టడము కొంతమంది. సో అలా చేస్తూ ఉన్నారనమాట. సో ఇంటి ముందుకు ఎవరైనా వేరే వాళ్ళు
వస్తువులు పెడితే ఇష్టం ఉండదు. బట్ ఇక అందుకనేసి ఇక మా నాన్న మా అమ్మ గోలు తట్టుకోలేక ఇలా అయితే కట్టి ఇక మొక్కలైతే మంచిగా అవుతాయి. సరే వేసి కూడా ఉంటాడు కదా, మంచిగా నీళ్ళు పడతాడు. ఏమైనా మొక్కలు ఏమైనా ఉన్నా తీసుకొని రమ్మంటే తీసుకొస్తాడు, వేస్తాడు, మళ్ళీ మంచిగా నీళ్ళు పడతాడనమాట. సో అలా ఉంటుంది. మా ఇంటి ముందు చూడండి, మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా. ఇంటి ముందు ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మా ఇంటి వెనుక కూడా ఎక్కువ ప్లేస్ ఉండే, సో అదైతే ఏమి యూజ్ చేయట్లేదు. బట్ ఇక్కడ వేస్ట్ చేయకూడదు అనేసి ఇలా అయితే వేస్తుంది. ఇటువైపు కూడా ప్లేస్ ఉంది. నేను నార్మల్గా ఇంటి ముందు ఫస్ట్ టైం మొగ్గలు కోసాను కదా, అక్కడ కూడా అంత ఎక్కువ ప్లేస్ ఉంది కదా, ఇక అందుకనేసి అటు మొత్తం కూరగాయల మొక్కలు అలాగే పూల మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా మంచిగా ఉంటాయన్నమాట. నీళ్ళు పట్టే పని ఉండదు ఎన్ని మొక్కలో. సో మంచిగా ఇంటి ముందు ఇంకా పచ్చ పచ్చగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే గ్రీన్ యాపిల్, కరివేపాకు చెట్లు, సపోటా, సో ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. మళ్ళీ చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంటి ముందు. సో అక్కడ ఇక్కడ ఎవరి దగ్గర ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు కదా, పల్లెటూరులో ఎవరు అడిగినా వర్షాకాలంలో అయితే ఇస్తూనే ఉంటారు. ఇక అలా వేసినాం అనమాట. ఇంకా మల్లె మొగ్గలు ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు ఆకు కోస్తే తొందరగా మొగ్గలు వస్తాయి అంటారు. ఇంతకుముందు మళ్ళీ ఆకు మొత్తం తీసేశారు, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా అయితే వచ్చేసింది. మళ్ళీ తీసి మళ్ళీ వస్తాయని అయితే అంటున్నారు. మరి ఏం చేస్తుందో అమ్మ. ఇక మొత్తం అయితే ఇక్కడైతే మల్లె మొగ్గలు అయితే కోసాము. మా ఇంటి పక్కనే మా ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఇక తనకు కూడా అమ్మ అయితే పూలు అయితే పెట్టేసింది. పాలు మాకు వాళ్ళే పోస్తారు. ఇక వాళ్ళకి కూడా బాబు ఉన్నాడు. వాడికి వచ్చేసి ఇప్పుడు 9 మంత్స్. మా బుడ్డోడికి వచ్చేసి 6 మంత్స్. 5 years నుంచి స్కూల్కి వెళ్తూ ఉంటాం కదా, ఇక అప్పటి నుంచి ఫ్రెండ్సే. ఇక కాలేజ్ ఎండింగ్ అంతవరకు ఇక మేము ఇప్పటికి కూడా ఫ్రెండ్సే అనమాట. సో ఒకళ్ళిద్దరు కొత్తగా ఉన్నా ఇప్పుడు వాళ్ళు క్యారీ అవుతూనే ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. బట్ వీళ్ళు ఏంటి అంటే అసలు ఆడుకోవడం నుంచి స్టార్టింగ్ నుంచి వీళ్ళే. ఇక ఇక్కడ నుంచి స్కూల్ నుంచి 1 to 5th నుంచి వేరే స్కూల్కి వెళ్ళాము అంటే అది కూడా మా ఊరు చివరి అనమాట. సో ఇక కొత్తగా వచ్చే ఎవరు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట, మా ఊరు నుంచే ఉండేవాళ్ళు. ఇక అలా ఇక మేము ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అయిపోయాము. ఇక్కడైతే కాకరతీగ అయితే ఉంది. అమ్మ అనేది కాకరకాయలు కోద్దామంటే ఈ కాకరతీగ కాయలు కోసే అన్న అయితే ఉన్నాయా అని అయితే అడిగాను. సో నిజంగానే ఉన్నాయి. నేను మా అమ్మని వీడియో తీయమని చెప్పాను. సో ఎవరో ఒకరు అడుగుతున్నారనమాట, ఎందుకు వీడియో తీస్తున్నారు అనేసి. చెట్లు బాగున్నాయి కదా అనేసి అయితే వీడియో తీస్తున్నాం, లేకపోతే ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతున్నాము అని అయితే చెప్తున్నాము. సో ఇక్కడైతే ఈ మంచం కూడా మొన్నే తీసుకొచ్చారనమాట. సమ్మర్ కదా, బయట పడుకోవడానికి మంచాలు అవసరం ఉంటాయి అనేసి ఇక ఒక మంచం ఎక్స్ట్రా తీసుకొచ్చేసారు. ఇక మా చిన్నోడైతే ఇక్కడ పడుకున్నాడు కదా, చూడండి నేను ఇందాకలా చూపించాను ఎలా పడుకుంటున్నాడు అనేసి. ఒక పిల్లో మీద బోర్లా పడుకుంటున్నాడు అనమాట. ఇక మా నాన్న వచ్చిన దగ్గర నుంచి మా నాన్న చూసుకుంటూ ఉన్నారు. ఏసీ అయితే వచ్చిన దగ్గర నుంచి రాకముందు నుంచి అడుగుతున్నాడు, నేను ఎప్పుడు వస్తానా అని. మా చిన్న చూడక చాలా రోజులు అవుతుంది అనేసి. ఇక వచ్చాకైతే చూశాడు. అమ్మ అయితే గారెలు చేస్తా అన్నది. ఇక అందుకనేసి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చేసాడు, అలాగే కరివేపాకు కూడా తీసుకొచ్చేసాడు. ఇంతకుముందు హెల్త్కి బాగాలేదనమాట. సో ఇమ్మిలాగా వచ్చేసింది. బట్ ప్రజెంట్ అయితే హెల్త్ బాగానే ఉంది. ఎక్కువ తాగడం వల్ల రెగ్యులర్గా తాగుతూ ఉంటాడు. సో అది కూడా ఒక రీజన్. ఇక్కడ మా అమ్మ అయితే మల్లెపూలు అయితే కడుతుంది. నాకు కట్టడం రాదు కదా, ఇక మమ్మీ కట్టుకుంటుంది. మ్యాక్సిమం మా పూల జోలికి నేనైతే వెళ్ళను, కట్టడం ఇవన్నీ నా వల్ల కాదు. సో కొయ్యమంటే కోస్తాను, నేను పెట్టుకోను కదా ఎక్కువగా. ఇక అందుకనేసి మా హస్బెండ్ కూడా ఎప్పుడైనా తెమ్మంటే కట్టినే తీసుకొస్తారు. ఇక మా నాన్న అయితే చిన్నోడిని ఇలా బయట పడుకోబెట్టుకొని ఆడిపిస్తున్నారు. లోపల వేడిగా ఉంది, ఇప్పుడు బయట చల్లగా ఉంది. సో పల్లెటూరు కదా, బయట వాతావరణం ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. సో చల్లటి గాలి అయితే వస్తుంది. ఇక మేము వస్తే మ్యాక్సిమం బయట పడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మా చిన్నోడితో బయట పడుకోలేదు, లోపలే పడుకున్నాంలేండి. సో కాసేపు అలా చల్లగాలికి పడుకోబెట్టుకున్నాడు మా నాన్న. ఇక్కడైతే మా అమ్మ అయితే గారెలు అయితే చేస్తుంది. నాకు మా అమ్మకి ఇష్టం, మ్యాక్సిమం అవి కూడా నాకు ఎక్కువ ఇష్టం అనమాట. గారెలు, పకోడీలు, ఇలా ఏదో ఒకటి స్నాక్స్ ఉంటాయన్నమాట. మా అమ్మ కూడా అలానే ఇష్టపడుతుంది. సో నేను తింటాను అనేసి ఇక్కడైతే పెసర గారెలు అయితే వేస్తుంది.
పెసలు వచ్చేసి ఇవి కొత్తవి. పాత పెసల కన్నా కొత్త పెసలతో చేసిన గారెలు అయితే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. మా అమ్మ అయితే చేసుకొని అయితే వచ్చేసింది. ఇక్కడైతే మా చిన్నోడు నా ఒళ్ళో ఉన్నాడనమాట. పడుకోలేదు, లేచే ఉన్నాడు. ఇక వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. ఇక్కడ గారెలైతే వేడి వేడిగా ఉన్నాయని మా మున్నగాడు టవల్‌తో తింటున్నాడు. మా మున్నాకేంటి అంటే, నేను మా ఇంటి దగ్గర చేస్తాను గారెలు, పకోడీలు, బట్ వాడు తినడు. ఇక్కడెందుకో మరి తింటున్నాడు. అది కూడా టవల్ వేడిగా ఉంది అనేసి టవల్‌తో పట్టుకొని తింటున్నాడనమాట. సో, ఇక నేను గారెలు 1, 2 తినేసరికి మా చిన్నోడైతే మోషన్‌కి అయితే వెళ్ళిపోయాడు. ఇక వాష్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ హాల్‌లో కూర్చొని అయితే టీ అయితే తాగుతున్నాను. సో, ఇలా అయితే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే. ఎక్కువ రెస్ట్ ఉంటుంది. సో, ఈసారి ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా రోజులు అయిపోయింది కదా! సో, నాకు రెస్ట్ కూడా అక్కడ దొరకలేదు. చాలా అలసిపోయాను. ఇక ఇంటికొచ్చేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయాను. సో, అదే అన్నాను, "నీకేం కావాలో చెప్పు, ఏదైనా కావాలంటే వండుతాను" అంటే, "నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా చాలులే" అన్నాను. సో, అది నాకు ఎక్కువ గుర్తొచ్చేసింది. అంత అలసిపోయాననమాట. నేను కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చినా చాలు అనేసి. అక్కడే మా నాన్న బయటికెళ్ళారు. మా మున్నాగాడికి బిస్కెట్ ప్యాకెట్లు అయితే కొనిచ్చారు. ఇక మళ్ళీ లాస్ట్‌కి నేను గుర్తొచ్చాననుకుంటా. గొట్టాలైతే తీసుకొచ్చైతే ఇస్తున్నారు. మా మున్నాగాడికి ఇవ్వలేదు. అంటే వాడికి ఫస్ట్ బిస్కెట్స్ అయితే కొని ఇంటికి పంపించారనమాట. మళ్ళీ ఇవైతే తీసుకొచ్చేసైతే ఇస్తున్నారు. వాడికి ఒకటి ఇచ్చేసారు. ఫస్ట్ ఆ కవర్ రాంగానే మా మున్నాగాడికి ఇవ్వకుండా, "ఈ అమ్మ కోసం తెచ్చానైతే" అన్నారు. వాడికైతే కోపం వచ్చేసింది. మళ్ళీ మా నాన్న తీసుకొని చిమ్ముతుంటూ వెళ్ళి దగ్గర కూర్చొని అయితే తీసుకుంటున్నాడు. మా నాన్న కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడనమాట. ఏంటి అంటే, నేను ఏడ్చాను. సో, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు భయపడిపోయారనమాట. సో, నేను అంతగానే ఎప్పుడు ఏడవను. నాకే భయమేసింది అలా హాస్పిటల్‌లో అన్ని రోజులు ఉండడము. సో, వాళ్ళు కూడా ఎక్కువ భయపడిపోయారు. నా ఫోన్ వచ్చినా ఏమైందో అన్న ఫీలింగ్‌లో ఉండిపోయారు. ఏదైనా ఎప్పుడైనా చేసినా కూడా అంతగానే భయపడిపోయారనమాట. ఇక కరెంట్ అయితే పోయింది. ఇక మా చిన్నోడు పడుకున్నాడు. నా కాళ్ళ మీద చూడండి, మళ్ళీ బోర్లానే పడుకున్నాడు. అలా అయితేనే పడుకుంటున్నాడనమాట. సో, స్నానం అయితే చేపిచ్చేసాను, పడుకున్నాడు. ఇక నేను కూడా అన్నం అయితే తినేస్తున్నాను. పచ్చని పల్లెటూరులో ఆరు బయట చందమామతో చూస్తూ అన్నం అయితే తినేస్తున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.